యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు కానీ ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకునేను. దేవుడైన క్రీస్తు మనిషిగా ఈ భూమికి రావడం. మనం ఉదాహరణ చూసుకుంటే ఒక రిచెస్ట్ పర్సన్ అండి, ఆయనకి అన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఒకరోజు ఏమైందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోతున్నాడు. ఆయన వెహికల్ ప్రాబ్లం ఉందంటే ట్రైన్లో వెళ్తున్నాడండి. ట్రైన్ అంతా కూడా రిజర్వేషన్ ఫుల్ అయిపోయింది. ఆర్డినరీలో ఎక్కాడు. ఆయనకి అన్నీ ఉన్నాయండి, కానీ ఆయన ఆర్డినరీలో ఎక్కాడండి. ఆయనకి అన్నీ ఉన్నాయి, సర్వం కోటీశ్వరుడు, ప్రపంచంలో కోటీశ్వరుడు, కానీ ఆయనకి అక్కడ ఆయన అన్నీ వదులుకొని ఆర్డినరీలో ఎక్కాడండి. అదేవిధంగా దేవుడు కూడా సర్వసృష్టి అయిన దేవుడు, సర్వసృష్టికైన ఆయన మహిమను వదులుకొని మన కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని లోకానికి మానవావతారంగా వచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుడే మానవావతారంగా వచ్చినట్లు మనం చూస్తున్నాము. దేవుడు తగ్గించుకున్నాడండి. దేవుడు తగ్గించుకోవడం వల్ల దేవుడు ఎదుట తగ్గించుకోవడం వల్ల ఆయన ఎంతగానో హెచ్చించబడిన చూస్తాము. అపొస్తలుల కార్యము 2:33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున హెచ్చింపబడి. ఇక్కడ చూడండి, దేవుడు ఎంతగా తీసుకెళ్ళిపోయాడు, అంత హైగా దంతాన్ని తగ్గించుకున్నాడు దేవుడి దృష్టిలో. ఇక్కడ హెచ్చింపబడినాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 చూసినట్లయితే మనం భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాళ్ళు మోకాలు వంగునట్లు యేసుక్రీస్తు నామమును బట్టి వంగునట్లు అంటున్నాడు. అవునండి, ఆయన శిలువ మరణం మన కొరకు పొందాడు కాబట్టి, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే, ఆయన ఎదుట వంగాల్సిందే. అంత అధికారం పొందిన దేవుడు ఆయన. అదేవిధంగా మనం ఇంకొక వచనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు ప్రతి నాలుకయు ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకి అనుగ్రహింపబడను. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా హెచ్చించాడో మనం చూసుకున్నట్లయితే బహుగా హెచ్చించాడండి. దేనికంటే ఆయన రిక్తునిగా చేసుకొని మన కొరకు ఈ లోకంలో చనిపోయాడండి. ఆయన చనిపోవడమే మనకు మోక్షం, ఆయన చనిపోవడమే మనకు జీవం, ఆయన చనిపోవడమే మనకు ఆశీర్వాదం, ఆయన చనిపోవడం మనకు దీవెనలండి.